ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసే సహాయం ఏంటనగా, మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా అనేకమైనటువంటి పరిస్థితులను మనం అందరం ఎదుర్కోవాలి. ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క కుటుంబానికి చాలా భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు లోకం. అటువంటి పరిస్థితుల్లో సులభంగా వాటిని ఏ విధంగా అధిగమించాలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు నేర్పించబోతున్నాడు. ఈ వాక్య భాగంలో దయ్యం ఎట్లా వెళ్ళగొట్టాలి, దయాలు ఏం చేస్తాయి, అందుకోసము ఇది గ్రంథస్థం చేయబడలేదు. మనము విశ్వాసులుగా ప్రతి పరిస్థితిని చాలా సులభంగా, కష్టంగా కాకుండా చాలా సులభంగా ఏ విధంగా మనము వాటిని అధిగమించగలుగుతామో ఈ పాఠం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. అందుకనే మనము ఈ విషయాలను జాగ్రత్తగా వినాలి. మనమేదో దయ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వాక్యం వినడం కాదు. ఇది చాలా కఠినమైన పరిస్థితి. మన జీవితాల్లో కూడా ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి చాలా కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిసారి వాళ్ళు ప్రభు దగ్గరికి వస్తా ఉన్నారు, ఏ మేలు పొందలేకపోతా ఉన్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పోతా ఉన్నారు. వాళ్ళకు లోపల నిరుత్సాహం. ఇన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా, ఇన్నిసార్లు ఏం చేసినా, కానుకలు ఇచ్చినా మాకేం కలగటం లేదే అని వాళ్ళలో నిరుత్సాహం. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. బయట చెప్పుకుంటే వాళ్ళకు సిగ్గుగా ఉంటుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఎందుకు మాకే ఇట్లా, మా ఇంట్లోనే ఇట్లా అని చాలా మంది విశ్వాసులు సతమతమవుతున్నారు. మనం ఎట్లాంటి తరంలో ఉన్నామంటే, ఇక్కడ ప్రభు వాళ్ళని ఏమంటున్నారంటే, విశ్వాసము లేని మూర్ఖ ప్రజలారా, మూర్ఖతరం వారలారా, ఏమంటున్నాడు? విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని అంటున్నాడు. అంటే మనము నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, సంఘానికి వస్తున్నాం. అయితే మనము ఎందుకు ఆ పరిస్థితులను ప్రభు ద్వారా అధిగమించలేకపోతున్నాం? ఇది ప్రతి ఒక్కరికి సవాలుతో కూడిన ప్రశ్న. కాబట్టి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విన్నాం. ఈ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో ప్రభు ముగ్గురు శిష్యులను కొండ మీదకి తీసుకువెళ్ళాడు. పేతురు, యాకోబు, యోహాను అనే ముగ్గురు శిష్యులను ఆ కొండ మీదకి తీసుకువెళ్ళాడు. అక్కడ వారు చాలా గంభీరమైన దృశ్యాన్ని వాళ్ళు చూచారు. ఏ దృశ్యాన్ని చూచినారంటే, మోషే ఏలియాలు ప్రభుతో మాట్లాడడం వారు చూశారండి. ప్రభు వారి ఎదుట, అనగా శిష్యుల ఎదుట రూపాంతరం చెందడం కూడా మనము చూస్తా ఉన్నాం. ఆయన ప్రకాశిస్తుండటం మనం చూస్తా ఉన్నాం. మోషే, ఏలియా. మోషే మంచి నాయకుడుగా ఉండి ఆ పాలు తెరలు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలును చేర్చి నడిపించి, ఆ పాలు తెరలు ప్రవహించే దేశం చేరకుండానే మోషే చనిపోయినటువంటి వాడు. ఏలియా ఆరోహణమైనటువంటి వాడు, చనిపోకోకుండానే ఆరోహణమైనటువంటి వాడు. చూడండి, చనిపోయిన వాడు, ఆరోహణమైన వాడు, ఇరువురు కలిసి ప్రభుతో మాట్లాడుతున్నారు. మరణము, పునరుద్ధానం. నిజమే, వారు నిర్గమాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు. పైన వారి ఎదుట ప్రభు రూపాంతరం చెందినాడు. శిష్యులలో ఉన్న ఆశ్చర్యం ఏమిరా అంటే, మోషే, ఏలియాలను వాళ్ళు గుర్తుపట్టారు. వాళ్ళకెంత తెలుసు? వాళ్ళ జనరేషన్ ఎప్పుడు?
వీళ్ళ జనరేషన్, వీళ్ళకి ఎవరు చెప్పినారు? యేసుప్రభు చెప్పినాడా? ఇదిగో మోసే అయినా, ఇదిగో ఏలియా. వాళ్ళు అబ్రహాం అనుకోవచ్చు కదా, ఇస్సాక్ అనుకోవచ్చు కదా, యాకోబు అనుకోవచ్చు కదా. అట్లేం పొరపాటు పల్లె. ఏం చేస్తున్నారు వాళ్ళు? వారిని మోసే ఏలియాలను వాళ్ళు కనుక్కున్నారు. కనుక్కోవడం అని మీకు చెప్తున్నాను అట్లా. వాళ్ళేం కనుక్కోలే, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎవరో తెలుసును. అంత గంభీరమైన సన్నివేశం. అటువంటి సన్నివేశంలో పేతురు అదే సన్నివేశాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాడు. ఆ పర్వతం మీద మేమున్నాం, అయితే అంతకంటే మించింది ఏందిరా అంటే దేవుని వాక్యమే అని చెప్పేసి. వారు కొండ దిగి వస్తూ ఉండగా ప్రభు వారికి ఒక విషయం ఆజ్ఞ ఇచ్చాడు. మీరు నేను తిరిగి లేచేంత వరకు ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దండి. అక్కడ వారు ఏమంటున్నారంటే, ప్రభువా మరి మీరే ఉంటే మంచిది, నీకు ఒకటి, మోసేకు ఒకటి, ఏలియాకు ఒకటి పర్ణశాలలు కడతాం అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చి, మీరు ఆయన మాట వినండి. ఆయన కాదు మీ మాట వినాల్సింది, మీరే ఆయన మాట వినండి. దేవుని మాట వినడం మనం నేర్చుకోవాలి. దేవుని మాట వింటే, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తె వంటిది కాదా. అగ్ని చెత్తను కాల్చి వేస్తుంది మన జీవితంలో. మనం ఎంత కఠినులైనా బద్దలు చేస్తుంది, సుత్తె వంటిది. కాబట్టి దేవుని వాక్యం పైన మనం దృష్టి మనము ఉంచేటువంటి వారుగా మనం ఉండాలి. వాక్యం మనం తప్పకుండా మేలు చేస్తుంది. అటువంటి గంభీరమైనటువంటి విషయాన్ని నుంచి వారు క్రిందికి వచ్చారు. దేవుని రాజ్యాన్ని వారు చూడగలిగినారు. కిందికి వచ్చినారు. కిందికి వస్తేనే పెద్ద గందరగోళం. పైన మహిమ ఉంది, కింద గందరగోళం ఉంది. చూడండి, పైన వారు దేవుని మాట వింటూ ఉన్నారు, కింద శిష్యులే ప్రజలతో తర్కించేటువంటి వారుగా ఉంటున్నారు. కిందికి వచ్చారు. చూద్దాం. 9వ అధ్యాయం 14వ వచనంలో, వారు శిష్యుల వద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. బహుజనులు కూడి ఉండటం, శాస్త్రులు శిష్యులతో తర్కించడం. ఆ ప్రభు శిష్యులు, మిగిలిన 3 శిష్యులు వాళ్ళు చూచారండి. తర్కిస్తా ఉన్నారు, తర్కం జరుగుతా ఉంది. కారణం ఏంటనగా, ఇదిగో ఇక్కడ తర్కించేటువంటి వారు శాస్త్రులు. ఇక్కడ వీరందరికీ ప్రభు పరిచయమే. వీరందరికీ ప్రభు తెలుసును. ప్రభు బోధలు వాళ్ళు విన్నారు. వారి దగ్గరికి ఒక తండ్రి తన కుమారుణ్ణి తీసుకుని వచ్చినాడు. ఆ కుమారుడికి మూగదయ్యం పట్టినట్టుగా తండ్రే చెప్తూ ఉన్నాడు. నా కుమారుడికి మూగదయ్యం పట్టిందండి, ఆ మూగదయాన్ని విడిపించమని నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, అయితే వాళ్ళు విడిపించలేకపోయినారు. అదే తర్కం అక్కడ. ఇంతకు మునుపు ఇవి పాఠం చాలా పెద్దగా ఉంటది. ఇంతకు మునుపు వాళ్ళు ఏం చేశారంటే, ప్రభు వలన అధికారం పొంది అనేక దయాలను వెళ్ళగొట్టినారు. వాళ్ళు వెళ్ళగొట్టినారు. మరి ఈ దయాన్ని వెళ్ళగొట్టలేకపోయినారు. సరే, అందరూ ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువు అక్కడికి వచ్చిన వెంటనే అందరూ ఆయనను చూసి అందరూ ఆయన దగ్గరికి వచ్చినారు. జనసమూహం అంతా ఆయన దగ్గరికి వచ్చేసినారు. వచ్చి ఏం చేస్తున్నారంటే, ఆయనకు వందనం చేసిరి అని రాయబడింది. చూడండి, ఆయనకు వందనము చేసిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి ఆయన యుద్ధకు పరుగెత్తి కొని వచ్చి ఆయనకు, అంటే అర్థమేమి? పరిచయమే. ఎవరు? ప్రభు పరిచయమే. ఆయన బోధలు విన్నారు, ఆయన దయాలు వెళ్ళగొడుతుంటే చూసినారు, అన్ని చేసినారు. బాగా మంచి పరిచయమే. మనకు కూడా ప్రభు పరిచయమా కదా? మనకు కూడా బాగా పరిచయం. వందనం చేస్తున్నాం. ఇంతవరకు మంచి సందేశాన్ని విని
ప్రభు సన్నిధిలో మనం కూడా ఆరాధన చేశాం. అయితే ప్రభు వారిని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నారు చూడండి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుతున్నారని వారిని అడుగగా, జను సమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడుద్రోయును. అప్పుడు వాడు నూరు కట్టుకుని బండ్లు కొడుకుని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టడని నీ శిష్యులు అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసం లేని తరములారా, నేను ఎంతకాలం మీతో నుండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యుద్ధకు తీసుకొని రండి వారితో చెప్పారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు వారిని అడుగుతూ ఉంటుండగా, ప్రభు అని ఎందుకు మీరు తర్కిస్తా ఉన్నారని ప్రభు అడుగుతున్నాడు. అడుగుతుంటే జన సమూహంలో ఒకడు ఏం చేస్తున్నాడు? అయ్యా బోధకుడా, ఆ పేతురు మత్తయి సువార్తలో ఏమని రాయబడిందంటే, వాడు మోకాళ్ళుని ప్రభువా అని పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వాడికి ప్రభువుని గురించి, ఆయన అధికారాన్ని గురించి ఎవరికి తెలుసును? తండ్రికి తెలుసును. ప్రభుని గురించి, అధికారాన్ని గురించి. అందుకనే వాడు చదువుతారా? ఎందుకంటే టైం ఎక్కువైపోతుందని 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము. ఇది లూకా సువార్తికుడు కూడా రాసినాడు, కానీ మార్కులో మనకు చాలా చూడండి. 14 వచ్చిన 17వ అధ్యాయం 14 వచ్చిన. వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎదురుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా, చూడండి ఎట్లా ఉన్నాడంట. ఊరికేనే అడగటంలే, మోకాళ్ళుని ప్రభువా అని సంబోధిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన అధికారం తెలిసినటువంటి తండ్రి, ఆయన ప్రభు ద్వారా బోధన విన్నటువంటి వాడే. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు నీ యొద్దకు తీసుకువచ్చినాం, కానీ నువ్వు లేవు. సరే, నువ్వు లేకపోతే పోని నీ శిష్యులను అడిగినాను, వారి చేత కాలేదు అని ఆ తండ్రి మార్క్స్ వార్తలో చూద్దాం. ఆ మార్క్స్ వార్తకు వద్దామండి. 18వ వచనం, నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడుద్రోయును. అంటే అర్థం ఏంటి? వాడు అన్ని వేళలా వాడు దయ్యంతో కూడే లేడు. ఎప్పుడు అదే దీంట్లో లేడు. వాడు ఎప్పుడు కొంత బాగానే ఉన్నాడు. ఎప్పుడు పడుతుందంట? ఎప్పుడు పడుతుందంటే ఎక్కడ నీళ్లు ఉంటాయో, ఎక్కడ అగ్ని ఉంటుందో అప్పుడు పడుతుందంట. అప్పుడు పట్టి వాడిని పడద్రోస్తే వాడు నురుగు కార్చుకొని వాడు మూర్చిల్లి పడిపోతున్నాడని వ్రాయబడింది. మత్తయి సువార్తలో చాంద్ర రోగము అని కూడా వ్రాయబడింది. ఏమండి? చాంద్ర రోగము అని కూడా వ్రాయబడింది. అయితే తండ్రి కనుక్కున్నాడు, వాడికి దయ్యం పట్టింది అని వాడు తండ్రి కనుక్కున్నాడు. ఎక్కడ పట్టునో అక్కడ వాడిని పడద్రోయు. దయ్యం యొక్క చేష్టలు చూడండి ఎట్లున్నాయి. మనం కూడా ఎప్పుడు దేవుని మందిరానికి రావాలనో అప్పుడే పట్టేస్తానండి. అప్పుడే మనం పడేస్తానండి. ఎక్కడ పడుతున్నాడు మనం? మిగిలిన టైంలో నీ పనంతా నువ్వు బాగా చేసుకుంటున్నావు. ఎప్పుడు రాకుండా పోతున్నావు మందిరానికి? అవునా? ఎంత ఆటంకం! అవునా? అంటే నేను మీకు అర్థం కావడానికి మాటలు చెప్తున్నాను. పిల్లరా, వాడు పట్టి ఆ నీళ్ళల్లో పడద్రోయడానికి, ఆ అగ్నిలో పడద్రోయడానికి ఆ విధంగా నాశనం చేయాలని చూస్తా ఉన్నాడు. సరే, అందుకని ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, దానిని వెళ్ళగొట్టడం నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన ఏమంటున్నాడు? విశ్వాసము లేని తరము వారలారా. చూడండి, ప్రభు అనేకులను జాగ్రత్తగా వినాల, అనేకులను స్వస్థపరిచినాడు. 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నావని నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అని అడగటంలే.
ఏం చేస్తున్నాడు? స్వస్థపరుస్తున్నాడు. ఇట్లా అనేకులను వారి విశ్వాసం యొక్క ప్రకటన లేకముందే వాళ్ళను స్వస్థపరుస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమిరా అంటే ఆయన దగ్గరికి వచ్చేవారు తప్పకుండా విశ్వాసాన్ని ప్రకటించాలి. ఈయన ఎవరి దగ్గరికి వెళ్తున్నాడో, ఇప్పుడు ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఏమన్నాడు? ప్రభువా నీకు ఇష్టమైతే వచ్చినాడు. అవునా కదా? అయితే ప్రభు అనేకులను ఉచితంగా వాళ్ళను ఏం మాట్లాడుకోకుండా ఆయన ఇష్టపూర్వకంగా కొందరిని స్వస్థపరిచినాడు, దయ్యాలను వెళ్ళగొట్టినాడు. వాళ్ళను ప్రభు కలుగ చేసుకొని వారు విశ్వాసంలోనికి రావడానికి, వారు దేవుని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రభు కొంత వారి పట్ల కృప చూపినాడు. అయితే ప్రభువును గూర్చి విని, ప్రభువును గూర్చి కార్యాలు చూసి వచ్చేటువంటి వారు తప్పక ఏం చేయాలి? విశ్వాసాన్ని ప్రకటించాలి. కానీ అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో దేవుని యొద్దకు వచ్చువాడు 11వ అధ్యాయంలో చదవండి ప్రసాద్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట. దేవుని యొద్దకు వచ్చేవాడు ఎంత రావాలంట? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తనను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా. అంటే ఈ తండ్రి తన కుమారుణ్ణి తీసుకుని వస్తున్నాడు, కానీ ఏం లేకుండా తీసుకుని వస్తున్నాడు? విశ్వాసం లేకుండా తీసుకుని వస్తా అన్నాడు. చూడండి, మనం కూడా దేవుని మందిరానికి వస్తా ఉన్నాం, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. ఎట్లా? లేకుండా. ఫలం పొందుతామా? మనమే ఎందుకు వస్తున్నాం మరి చెప్పండి? ఎందుకు వస్తున్నాం? అనేకులను దేవుడు తన యుద్ధకు ప్రభు దగ్గరికి వచ్చేవారు చాలా మటుకు వారి విశ్వాసాన్ని ప్రకటించినారు. కానీ ప్రభు దగ్గరికి వచ్చేవారు మాత్రం ఏం చేసేటువంటి వారుగా ఉండాలా? విశ్వాసాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. మనం ప్రకటిస్తున్నామా? విశ్వాసంతో దేవుని దగ్గరికి మనం వస్తూ ఉన్నామా? చూడండి, అందుకనే వారు వచ్చినారు. వాళ్ళకేం కావాలా? తమ కుమారుడు బాగా కావాలా, దయ్యం నుంచి విడుదల పొందాలా. కానీ వాళ్ళకేం లేదు. ఎందుకు వచ్చినారు? ఎందుకు వస్తా ఉన్నారు? ఆలోచన చేయండి. సంఘానికి చేరి వచ్చినటువంటి మనం, దేవుని మాటలు వినడానికి వస్తున్నటువంటి మనం ఎందుకు వస్తున్నాం? మనలో కార్యం లేకోకుండా వేషధారులుగానే పిలువబడతాం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. వీళ్ళు వచ్చినారండి, ఆడ తర్కం ఎందుకో మళ్ళా అర్థమవుతుంది. కానీ నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చినాను, అది వారి చేత కాలేదు. ఎందుకంటున్నాడు ప్రభు? విశ్వాసం లేని మూర్ఖతరం వారలా అంటున్నాడు మత్తయి సువార్తలో. ఎందుకంటున్నాడు ఆ మాట? ఎందుకంటున్నాడంటే, ఇప్పుడు ఆయనను శిష్యులు వాళ్ళ కొడుకును బాగు చేయలేకపోతే వీళ్ళు ఏం చేయాలా? ఆయన దగ్గరికి పరుగెత్తుకొని వచ్చినారు, వందనం చేసినారు. ఏం చేయలేదు? వాళ్ళ కొడుకుని తీసుకురాలేదు. కారణం అందుకనే వానిని నా యుద్ధకు చదవండి అన్నమాట. చదవండి బిడ్డ. అందుకు ఆయన, విశ్వాసము లేని కర్మవారులారా, నేను ఎంతకాలం మీతో ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వాణిని నా ఎదురుకు తీసుకుని రండి. అంటే వాళ్ళు ఏం చేయలేదు? అతన్ని ఆయన ఎదురు తీసుకుని, వాళ్ళేమో అందరూ ఆయన దగ్గరికి వచ్చినారు. ఎందుకు వచ్చినారు? కంప్లైంట్ చేయడానికి, మీ శిష్యుల చేత కాలేదు అని చెప్పడానికి వచ్చినారు. కానీ
అంటే ఆ ఆ కుమారుణ్ణి తన యుద్ధకు తీసుకురాకున్నందుకు ఎందుకు తీసుకురాలేదు? విశ్వాసం. ఇక నీ చేత కూడా కాదు, అంతేనా కదా? నేను ఎంతకాలం ముందునో ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏమిరా అంటే, నేను మీ అందరి కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకంలో ఉండబోతున్నాను. నేను లేని ఆ కాలంలో మీరు ఎట్లా ఉంటారు? ఎప్పుడూ నేనే ఉన్నాను అనుకుంటే అది అసాధ్యం కదా. ఇప్పటికి కూడా ఆయన మన మధ్యలో ఉన్నాడని మనం నమ్మాలి కదా. కాబట్టి నేను లేకపోతే మీరు ఎట్లా ఏమైపోతారు? పిల్లరా, ఈ సత్యాన్ని గ్రహించేటువంటి వారుగా ఉండాలి. ఇప్పటికీ మనము ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చే వారుగా ఉండాలి. విశ్వాసంతో లేని పని అది వ్యర్థమేనండి. ఆ తెస్సలోనికలకు రాస్తూ విశ్వాసముతో కూడిన మీ పని, మన పని ఎట్లుండాలంట? అవునండి, మనం చేసేటువంటి పని విశ్వాసంతో కూడి ఉండాలి. కాబట్టి వానిని నా యొద్దకు తీసుకుని రండి. మనము ఆ అధిగమించలేనటువంటి పరిస్థితులను, లోకంలో ఎవరి చేత ఏది కానటువంటి సమస్యను ఎక్కడికి తీసుకురావాలా? తెస్తా ఉన్నామా? ఆయన ఎదుటికి తేవగలిగితే దాని నుంచి మనం ఎట్లా విడుదల పొందాలో ప్రభు మనకు సహాయం చేస్తారు. అందుకేనండి చాలా మంది విశ్వాసుల జీవితాల్లో తేలికగా లేరు. వాళ్ళు తేలికగా లేరు. ఎట్లా ఉన్నారు? భారంతో ఉన్నారు. ప్రభుపై భారంతో కాదు, వాళ్ళ సొంత విషయాల్లో భారంతో. కుటుంబాల్లో సమస్యలు ఎట్లుండేటివి అట్లనే ఉన్నాయి. వాళ్ళు వాటి నుండి ఏమాత్రం వాళ్ళు విడుదల పొందటం లేదు. కారణం ఏంటి? వారు విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావటం లేదు. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం మీ దగ్గర ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఎన్నో చూసినారు వాళ్ళు, చూడలేదా? అన్ని చూసినారు. అందుకని ప్రభువాన్ని సంబోధిస్తున్నాడు. ఏమంటున్నా? మోకాలు ఉంటున్నాడు కానీ ఏం లేదంట. మరి మనం ఎట్లా ఉన్నాం? విశ్వాసంతో ఉన్నామా? విశ్వాసము లేకుండా చేసే ఏ పనైనా అది వ్యర్థమే. కనుక అందుకనే ఏప్రిల్లో రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేసినాడంట? తాను వినని విషయాలు ఏం వినలేదు. వర్షం వస్తుందని, ఓడ తేలియాడుతుందని ఎవరికి తెలియదు. అది ఊహించడానికి అసాధ్యం. అటువంటిది దేవుడు చెప్పినట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడండి. ఓడ తయారు చేస్తున్నాడు. ఆయన ఇష్టానుసారం కాదు. ఎట్లా? దేవుడు ప్రభు చెప్పినట్టుగా కొలతల ప్రకారం. మనం కూడా ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆ వరద నుంచి దాని నుంచి తప్పించబడాలంటే ఆయన ఒక ఓడ కావాలి. అలాగుననే లోకంలో మనం జీవించడానికి పరిస్థితులను మనం అధిగమించాలంటే వాక్యానుసారంగా విశ్వాసంతో మనం ప్రభు దగ్గరికి వచ్చేటువంటి వారుగా ఉండాలి. అందుకనే ప్రియులారా, ప్రార్థనలు చేస్తా ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనము టీవీలో వీడియోలో చూస్తే రొమ్ము కొట్టుకొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళు ఏ మీటింగ్లో చూసినా అదే ఏడుపే. కారణం ఏంటి? ఎన్ని మీటింగ్లు పోయినా వాళ్ళ భారం దిగటంలే. దేవుని సన్నిధిలోనికి వచ్చే వాళ్ళ ముఖంలో ఏముండాలా? నవ్వు ఉండాలా? కానీ ఏం చేస్తా ఉన్నారు? ఏడుస్తా ఉన్నారు. నా పిల్లలు రోజు నా ఎదురు ఏడుస్తా అంటే నాకు ఇష్టమా? నాకే ఇష్టం ఉండదండి. దేవునికి ఆయన పిల్లలు ఏడవడం ఇష్టమా? పిల్లల మనం ఏడవాలా? ఎవరి కోసం? ఇంకా ప్రభువా వాళ్ళు నిత్యనాశనానికి పోతారనైనా వాళ్ళ కోసం ఏడుద్దాం. ప్రభు సన్నిధిలో మనం నవ్వేవారుగా ఉండాలి. విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, ఎంతకాలం మీతో కూడా ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను, వారిని నా దగ్గరికి తీసుకురండి. సో వాళ్ళు ఏం చేశారంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చారండి. చదువుకుందాం 9వ అధ్యాయం మార్కు సువార్త. వారు ఆయన వద్దకు వారిని తీసుకొని వచ్చి దయ్యము ఆయనను చూడగానే
వాని విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచు ఉండెను. అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోయిను. ఏమైనానో నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. చాలా ఇక్కడ చూడండి, ఎంతకాలం నుంచి అంటే బాల్యం నుండే. ఎవరిది కష్టం ఎక్కువ? ఆ అబ్బాయిదా వాళ్ళ నాన్నదా? వాళ్ళ నాన్నది ఎంత కష్టం అండి. అబ్బాయిది మూర్చొచ్చి పడిపోతాడు అంతే. ఏమండి, మూర్చొచ్చి పడిపోతాడు. వాళ్ళ నాయన ఎప్పటికీ పని పాట అన్ని మానేసి వాడిని చూసుకుంటూ ఉండాలి. బాల్యం నుండి అంటే అర్థమేమి? వాడు యవనస్తుడేనా? వాడు కొంచెం వయసు వచ్చినటువంటి వాడే కదా. ఎంత కష్టపడుతున్నాడండి వాళ్ళ నాన్న. కానీ భారం పోవటం లేదు. రోజు రోజుకు చిన్నపిల్లప్పుడైతే ఏదో దానంతో కట్టేసి పెట్టుకుని ఉండవచ్చును, ఎక్కడికి పోకోకుండా. ఇప్పుడు ఎవరు వాడు? పెద్దవాడు. వాడిని పట్టుకోవడానికి తండ్రికి బలం కావాలా. ఎంత కష్టమండి, అవునా? అయితే ఇక్కడ తండ్రి ఏమంటున్నాడంటే, ఏమైనాను నీ వలన అంటే అర్థం ఏంటి? మన జీవితాల్లో కూడా అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం తెలుసునా? ఇది ప్రభు జోక్యం చేసుకోడేమోలే, అంత నా స్టేజ్ దాటిపోయింది, వాళ్ళ స్టేజ్ కూడా దాటిపోయింది, ఇంకా నాకు వీలు కాదేమోలే, దేవునికి ఇది తెలియదేమోలే, ఆయన దీన్ని తీసివేయలేడేమోలే అని మనం అనుకుంటున్నామండి. బాల్యం నుండే వాళ్ళ తండ్రి కష్టాన్ని చూడండి. వాళ్ళ తండ్రి కష్టాన్ని చూస్తేనే మనకింత ప్రేమ కలిగితే, మన ప్రభు మన పాపంలో పట్టబడి నిత్య నాశనానికి జోగుతుంటే ఆయన ఎంత, అందుకనే తన ప్రేమను వెల్లడిపరిచెను. తన ప్రేమను మనమైతే ఏం చేశాడు? నువ్వు అట్లా చేసుకున్నావు కాబట్టి నీ పాపం నువ్వు అనుభవించు. నువ్వు అట్లా చేసుకున్నావు, నేను చెప్పిన మాట వినుకోకుండా నువ్వు అట్లా చేసుకున్నావు, నీ పాపం నువ్వు. నేనేం చేస్తా? నేనేం నీకు పాపం పెట్టలే, ఆ నువ్వే చేసుకున్నావు పాపాన్ని, నువ్వే పోతున్నావు అని మనమైతేనే వాళ్ళం. కానీ మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ప్రభునందు ప్రియ సహోదరుల, ప్రియ సహోదరి, చూడండి తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఆ తండ్రి మీదనే మనం అంత కనికరపడితే వాడి కంటే భయంకరమైన స్థితి మనము ప్రభు దగ్గరికి ఎన్నటన్నిటికీ రాకుండా, నా ఆలోచన చెప్తున్నాను, వాడిని ఏం చేస్తా ఉంది? ప్రభువు వీడిని దర్శించబోతున్నాడు అని ఎరిగినటువంటి సాతానుడు ప్రభువు దర్శించకోకుండానే, వీడు ప్రభువును చూడకోకుండానే వాడిని ఏం చేయాలనుకుంటుందంట? నాశనం చేయాలనుకుంటుందండి. ప్రభువుతో సంబంధం లేకోకుండానే. అందుకో కాబోలేమో. అందుకనే వాడిని ఎందుకు పట్టుకున్నాడు? ఆలోచన చేద్దాం. విశ్వాసం లేని వారిలో ఈ కార్యాలు మరీ విశ్వాసం లేని వారుగా చేయడానికే వాడి తాపత్రయం. కాబట్టి ప్రియులారా, మరి అందరికి ఎందుకు పట్టకూడదు వాడు? ఆలోచన చేయండి. సాతాను యొక్క తంత్రాలను మనం ఎరిగిన వారుగా ఉండాలి. సాతాను యొక్క తంత్రాలను, వాడిని చంపివేయడానికి ఉన్నటువంటి పగ ఏంటి? మనల్ని బ్రతికించడానికి ప్రభుకున్న ప్రేమ ఏంటి? వాడిని చంపివేయడానికి సాతానుడు పనిచేస్తూ ఉంటుండగా, మనలను అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మనలను ఆయన బ్రతికించడానికి ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాం. మన తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. ఆ ప్రేమను నీవు కాదనుకుంటే నిత్య నాశనమే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ తండ్రి చాలా కష్టపడి ఏమైనా నీ వలన అయితే, అంటే దాదాపు ఆ తండ్రి కూడా ఏం లేదు, ఈ లోక తండ్రి, మన తండ్రి కాదు, ఏం లేదు, విశ్వాసం లేదండి. మనం కూడా అన్ని విషయాల్లో ఏం లేని వారుగా ఉన్నాం,
మీ హృదయాలను ఈ దినాన ఈ ఉదయకాలన పరిశీలన చేసుకోండి. విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామా? చూడండి, ఊరికే మనం మందిరానికి వస్తా ఉన్నాం, సంతోషం లేదు. అసలు ఆదివారం వస్తుంది, ప్రభువును ఆరాధించే రోజు వస్తా ఉందంటే మనం మందిరానికి ఎట్లా రావాలా అని రావటం లేదంటే అర్థమేమి? ఏదో యాంత్రికత మనలో ఉన్నదన్నమాట. విశ్వాసం లేదు. మేము చేసేటువంటి పని ప్రభు మాకు సహాయం చేస్తాడని నమ్మేటువంటి వారుగా లేదు. విశ్వాసం లేకుండా మూర్ఖతరం వారలారా. అంటే మూర్ఖం అంటే అర్థం ఏంటి? మూర్ఖం అంటే నీకు తెలియకపోతే అది వేరే. ప్రభు ఏం చెప్తున్నాడు? చెప్తున్నాడు కదా, చెప్తున్నాడా లేదా? ఎన్నో బోధలు బోధిస్తాడు కదా. బోధలు వింటూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే దాన్ని మూర్ఖత్వం అంట. ఎంతవరకు మనం వాక్యాన్ని వింటూ 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 వాక్యాన్ని అనుసరిస్తున్నామా? అనుసరించడం లేదంటే అర్థమేమి? మూర్ఖత్వమే కదా. ఎంత గొప్ప కృప ప్రభు అనుగ్రహించినాడు. ఎంత సమస్యనైనా అధిగమించే శక్తి, కృప దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా ఇప్పటికి కూడా మనము చాలా బలహీనులుగా ఉన్నాం. అదేంటో చూద్దాం. అందుకనే ఏమైనా నీ వలననైతే, ఏమైనా అంటే ఆయనకు కూడా పెద్ద, ఆయన అట్లంటావా నన్ను? ఇంత చూసి, ఇన్ని దయాలు వెళ్ళగొట్టడం చూసి, ఇంత ఆశ్చర్య కార్యాలు చూసి నువ్వేమంటున్నావు? నన్ను మీరేమైనా తక్కువ అంచనా వేస్తే నీకు ఆ వాక్యం తెలుదు అన్నా అంటే నాకేమొస్తుంది? నన్ను అంటారా మీరు ఈ మాట? ప్రభు ఏం కావాలి అక్కడ? చాలా కోప్పడాలి కదా. అవునండి పిల్లరా, ఎన్నిసార్లు మనం ఎదురు తిరిగినాం, అనేకమైన ఆలోచనలతో, అనేకమైన ప్రశ్నలు. ప్రభువా నాకెందుకు ఈ సమస్య అని అనడం ప్రభువుకి ఎదురు తిరగడం కాదా? చెప్పండి. ఆయన ఏం చేస్తున్నాడు? కోప్పడుతున్నాడా? కోప్పడటం లేదండి. ఆయన కోప్పడదు. సరే నువ్వు ఇట్లా అంటున్నావా, నా చేత కాదు పో అన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అంటే అర్థమేంటి? బాగైనా సాధ్యమే, బాగు కాకపోయినా సాధ్యమే. బాగైతేనే కాదు, ఏమండి, నాకు బాగా కాకపోయినా సాధ్యమే. ఒక భక్తునికి దయ్యం ఉంది తెలుసా మీకు? ఒక భక్తునికి బైబిల్ గ్రంథం తెలుసా? ఏ భక్తుడు? పౌలు భక్తునికి లేదా? సాతాను దూత ముళ్ళు లేదా? చెప్పండి. అందుకనే ఏమంటున్నాడు ఆయన? నేను అత్యధికంగా హెచ్చిపోకూడదు నిమిత్తము నన్ను నలగొట్టడానికి సాతానుడు ఏం చేస్తున్నాడు? అవునా? దూతగా ఉంచినాడంట. అంటే ఆయన లేడా? కానీ ఆయన ప్రార్థన చేసి ఏమండి దాంతోనే కొనసాగుతున్నాడా లేదా? అవునండి. విశ్వాసం యొక్క బలం అదండి. విశ్వాసం. అందుకనే నమ్మువానికి సమస్తము సాధ్యమే. బాగా అయినా సాధ్యమే, బాగా కాకపోయినా సాధ్యమే. కాబట్టి నమ్ముట నీ వలననైతే అప్పుడు వాడేమంటున్నాడో చూద్దాం. 9వ అధ్యాయం. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చూడండి, ఏమంటో నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం. అంటే ప్రభు ఏం చూసేవాడని నమ్ముతున్నాడు? హృదయాన్ని చూసి. ఏం హృదయం చూస్తున్నాడు? నమ్మకమైన హృదయాన్ని చూస్తున్నాడు, అపనమ్మకాన్ని. అందుకనే వాడేమంటున్నా అంటే, ప్రభువా నేను నమ్ముతున్నాను. మన అందరి జీవితంలో ఇది వాస్తవమేనండి. నమ్ముతున్నా. అండ్ సెకండ్ పార్ట్ అపనమ్మకం కూడా ఉంది. నేను నిజంగా రక్షింపబడినానా? నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయి. ప్రభు వాక్యం ఏం చెప్తాంది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అని వాక్యం చెప్తాంది. నీలో ఏమన్నా ఏమని ఆలోచన ఉంది? నిజంగా నేను ఊరికే వాళ్ళు తీసుకుపోయి నీళ్ళలో ముంచినారు, నిజంగా నా పాపాలు క్షమించబడ్డాయా? నీలో ఏముంది? నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం అవునండి, మన వాస్తవ స్టేటస్ అదేనండి. అందరము నమ్ముతున్నా, కానీ వాడు ఏం చేస్తున్నా అంటే ప్రభువును ప్రాధేయపడుతున్నాడు. ఏమని?
ప్రభువా అపనమ్మకము నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం నాకు సహాయం చేయి. నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు తండ్రి. నీవు ప్రభువా నేను నమ్ముతున్నాను, పాపాలు క్షమించబడ్డాయి, నమ్ముతున్నాను. మళ్ళా మనం ఏమని ఆయనను కోరుకోవాలా? అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయి ప్రభువా. నిజమే, ఇది ఆ తండ్రి జీవితంలో, కుమారుడి జీవితంలో అధిగమించలేని సమస్య. ఈ సమస్యను చూపిస్తూ మన జీవన శైలిని విశ్వాసంతో కొనసాగింప చేయడానికి ప్రభువు మనకు అనుగ్రహిస్తున్న జీవము కలిగిన పాఠం ఇదేంటంటే, ఈ పాఠం విన్నటువంటి వారు ఎన్నటికి తమ ముందున్న జీవితాన్ని బట్టి ఎన్నడూ భయపడరు. అన్నిటిలో ప్రభు మనకు సహాయం ఉన్నదని మనం నమ్ముతూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, సహాయం చేయి ప్రభువా అన్న వెంటనే ప్రభు వాడి విశ్వాసాన్ని ప్రకటించినాడండి. ఇంతకుముందు ఎట్లా వచ్చినాడు? విశ్వాసం లేకుండా వచ్చినాడు. ఇప్పుడేమంటున్నాడు? నిజమే ప్రభువా, మిమ్మల్ని చూస్తుంటే నమ్మకమే, వాడిని చూస్తుంటే మన ప్రభువా మందిరం నుండి చూస్తే నమ్మకమే, బయటికి వెళితేనే అపనమ్మకమే. ప్రభువా నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేసేటువంటి వాడు ప్రభువే. ఆయనను అర్థిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎటువంటి సమస్య అయినా, అది ఎంత ఘోరమైన సమస్య అయినా, మన పాపం కొరకే మన ప్రభు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఇక ఏ సమస్య నుంచి మనల్ని ఆయన విడిపించాడు. అది ఎటువంటి సమస్య అయినా, నీకు ఆ సమస్య చాలా పెద్దదిగా కనపడవచ్చును, కానీ దాన్ని ఎదుర్కోవడానికి ప్రభు నీకు కృప అనుగ్రహిస్తున్నాడని. అందుకని అంటున్నాడు, ఎంతకాలం నేను మీ దగ్గర ఉంటాను అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? మీరు కూడా నా అంతటి బలవంతులు కావాలి. మీరు కూడా నా అంతటి బలవంతులు. ఎంతకాలం మీతో ఉంటాను నేను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేసి ఉండాలా? తండ్రికి తండ్రే ఆయన ఏం చేసి ఉండాలంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టుకుని ఉండాలి విశ్వాసం చేత. ఆ స్థితికి మనం రావాలి. కానీ మనం ఏ స్థితిలో ఉన్నాం? ఇంకా బలహీనమైన స్థితిలోనే మనం ఉన్నాం. ఎవరో చెప్పే వాగ్దానాలను వల్ల వేసుకుంటున్నాం, కానీ ఆ వాగ్దానాలను బట్టి జీవం కలిగిన వారంగా వాక్యం ఎందుకు ఉంటున్నావు? నువ్వు జీవం కలిగి ఉండడానికే. ఏదో ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్ మనల్ని ఇంటి నిండా చుట్టూ వాక్యాలు రాస్తే ఆ వాక్యాలు మనల్ని ఏం చేయమండి? ఏమైనా చేస్తాయా? చాలా మంది కూడా అంటే ఈ వాక్యాలన్నీ రాయడంతో దయ్యాలు వెళ్ళలేక అనుకుంటారు. మీకు ఒకటి తెలిసిన, దయ్యము ప్రభుతోనే మాట్లాడినాడు. ఎక్కడ మాట్లాడినాడు? ఇదిగో కొండ మీద తీసుకువెళ్ళాడు. ఇంకా వాక్యం చూసి భయపడతాడంటే అది నిజమేనా? కాదండి పిల్లరా. వాక్య ప్రకారము జీవించగలిగినప్పుడే ఆ వాక్యానికి జీవం ఉందని మనం గ్రహించగలం. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మన జీవితాలు అందుకనే నేను ఎంతకాలం మీతో ఉంటాను. ఆయన ఏం చేస్తున్నాడు? కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమని? మీ శిష్యుల చేత కాలేదు. ఇక్కడ మనమందరం కూడా ప్రభుపై ఆధారపడడానికే ఆయన సన్నిధికి వచ్చిందండి. కాబట్టి నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ ప్రభువా అని వాడు ప్రార్థన చేసినప్పుడు జరుగుతున్న విషయం ఏంటి? 25వ వచనం. జనులు గుంపుగూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగమైన చెవిటి దేశమా, వాడిని వదిలిపోము, ఇక వాడిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించి. ఏమంటున్నాడు? ఆ తండ్రికి ఏం తెలుసు? కేవలం మూగదయమే తెలుసును. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? చెవిటి దయ్యం కూడా ఉందండి వాటిలో. అంటే ప్రభుకి ఏం తెలుసును? ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆ మూగ చెవిటితనం ఎప్పుడు వస్తా ఉంది? పట్టినప్పుడే. ఇంతకుముందు ఏం చేస్తున్నాడు? బాగా మాట్లాడుతూ ఉన్నాడు.
ఎప్పుడైతే అగ్గి కనబడుతుందో, ఎప్పుడైతే నీళ్లు కనబడతాయో, అవునండి పిల్లరా, మనము దేవుని సత్యవాక్యం వినకోకుండా సాతానుడు మనల్ని తప్పిస్తున్నాడండి. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం కలదు, తుదకది మరణానికి. జాగ్రత్త పడదాం. బోధ వినకోకుండా, నియామక కూడికలకు రాకోకుండా, ఈ సత్యబాబు అంకుల్కు పీటర్ బ్రదర్కి పనిలే, వాళ్ళకి ఏం పనిలే, వాళ్ళు ఊరికి వచ్చి మా అందరికీ మళ్ళా ఆ తరుణం దొరకదండి. జాగ్రత్త. సత్యమైనటువంటి సత్యాన్ని విభజించి ప్రకటించే బోధకులు ఉండటం, దేవుడు మమ్మల్ని గురించి మేము గొప్పగా చెప్పుకోవడం లేదు. సంఘానికి, ఏ సంఘానికి ఆ సంఘానికి దేవుడు అనుగ్రహించేటువంటి కృప. ఆ బోధకులు ఉండగానే మనం కష్టపడి దేవుని మందిరానికి ఆ సంఘముగా చేరి దేవుని మాటలు వినాలండి. ఈ మాటలు వింటూ ఉంటే మీకు ధైర్యం కలగటం లేదా? ఈ మాటలు వింటూ ఉంటే ఎంత సమస్య అయినా దేవుని ద్వారా నేను అధిగమిస్తానన్న విశ్వాసం మీలో కలగటం లేదా? ఎవరు కలిగిస్తా ఉన్నారు? అందుకోసమే ప్రభు దగ్గరికి మనం వచ్చినామండి. లోకంలో ఏది మనం సాధించుకోలేమండి. ఎవ్వరు కూడా ఏది సాధించుకోలేరు. కేవలం విశ్వాస ప్రయాణం మాత్రమే. కాబట్టి ఆ ప్రభు గద్దిస్తా ఉన్నాడంట, ఏమని? మూగవైన వాడు మాట్లాడు, మనం మాట్లాడేది వినడు. ఎంత కఠినమండి. వాడు మాట్లాడు, మనం మాట్లాడేది అంటే అర్థం ఏంటి? ఎవరు వచ్చినా నా పని నేను చేసుకో. అది వాని స్థితి. ఏంటంటే, నాకు ఎవరు వచ్చినా నేను మాట్లాడను, ఎవరు ఏం చెప్పినా నేను వినను. ఎంత పరిస్థితి అండి! అటువంటి ధోరణి సాతానుడి, అటువంటి ధోరణి. మూగమైన చెవిటిదేమా వారిని వెదిలిపోము, ఇక మీదట మళ్ళా తిరిగి వానిలోనికి రావద్దు అని ఆజ్ఞాపిస్తున్నా. వారిని ఎంతో విలవిలలాడించి వెళ్ళిపోయిందండి. ఎట్లా? ఎందుకు విలవిలలాడిస్తా ఉంది? ఎందుకు విలవిలలాడిస్తా ఉంది? ఎందుకు ఎంత విలవిలలాడిస్తా ఉందంటే, సాతాను యొక్క తంత్రం. అది కూడా మీకు తెలిసి ఉండాలి. ప్రజలందరూ ఏం చేయాలా? ప్రభా ఇన్స్పెక్టర్ వాడు చచ్చిపోతాడు, నువ్వు పో, ఇంకా వాడు చచ్చిపోతాడు, నువ్వు వాడు పో, ఉంటే అదేం ఉండే ఏమి అంత కష్టపెట్టద్దు, యూ ప్లీజ్. ఇప్పుడు మనం ఎవరికైనా ఆపరేషన్ చేస్తుంటే మనం ఏమంటాం? వద్దు ప్రభు, పోతే పనిలే ఉండలే. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తా ఉంటే ఇప్పుడు మనం చూడలేమన్నమాట. వాళ్ళు ఏం చేయాల? ప్రభుని తరమేయాల. అందుకనే మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా. అంటే వాడి ఉద్దేశం ఏమి? ఇటువంటి మళ్ళా ఇంకొక చోట కూడా మనం చూస్తాం. అందుకనే వాళ్ళు ఎంతో విలవిలడతానంటే, ప్రజలు కనికరపడి, ఎవరి మీద కనికరపడి? వాడి మీద కనికరపడి విలవిలలాడిస్తుంటే తటకలేక, అందుకనే వాడిని చచ్చిన వాని వల్లే వాడు పడిపోయినాడు. అప్పుడు ప్రజలందరూ ఏమన్నారు అంటే అర్థమేమి? నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏం చచ్చిపో, అన్యాయంగా చచ్చిపోయాడు, ఎట్లా ఉంటున్నా తండ్రి కుమారుడు బతుకుతా ఉండ్రి, మీరు అన్యాయంగా చంపేసినారు. వాడు పోతూ కూడా తంత్రాన్ని చేస్తూ ఉన్నాడు. ప్రియా సోదరుడా, ప్రియ సోదరి, అందుకనే వాడు విడుదల పొందినాడండి. భయంకరమైన స్థితి నుంచి వాడు విడుదల పొందినాడు. తండ్రికి ఎంతో సమాధానం, కుమారుడికి స్వస్థత. ఏమండి, మన జీవితాల్లో మనకున్నటువంటి అతి భయంకరమైంది, సాతాను కంటే భయంకరమైంది పాపం అండి. ఎవడు ఏ విధం చేత, ఇది అర్థం చేసుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు వీటిని మనకు గ్రంథస్థం చేసి, ఈ సూత్రం ఒక లెక్క మనకు సులభంగా సాల్వ్ కావాలంటే మొదట ఏముంటది? ఉంటది కదా, సూత్రం ఉంటది కదా. అది చూసి మనము ఇవన్నీ అదేనండి. అంతే. వాడికి దయ్యం పట్టింది, నాకు దయ్యం పట్టింది, నన్ను విడిపించడానికి కాదు ఇది మాట రాయబడింది. ఇప్పుడు ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, లేరండి ఉన్నారంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్ని దయాలన్నా పట్టుకోండి,
ప్రభు నాతో కూడా ఉన్నాడన్న విశ్వాసంతో వారు కొనసాగుతారండి. సరే, జనులు గుంపు కూడి పరిగెత్తుకొని వస్తా ఉన్నారు. జనులు గుంపు కూడి పరిగెత్తుకొని వస్తా ఉన్నారు. పరిగెత్తుకొని వస్తా ఉంటే ప్రభు ఏం చేసినాడు చూద్దాం. చూడండి, చదవండి. అప్పుడు అది కేక వేసి చూడు 25వ వచనం. జనులు గుంపు కూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగమైన చెవిటి దేహమా, వారిని వదిలిపోవు, ఇక వారిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడు. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయి, అంతటా వాడు చచ్చిన వాని వలె నేను కనుక అనేకులు వాడు చనిపోయినది. అయితే యేసు వాని చేపట్టి వాని లేవనెత్తగా వాడు వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత చూడండి, వాడు నిలవబడటానికి అక్కడ ఎవరు లేరండి. అందరు వెళ్ళిపోయినారు. అయిపోయింది, వాడు చచ్చిపోయినాడు అని చెప్పేసి ఏం చేసినాడు. ఇక్కడ ప్రభు ఏం చేసినాడు, చేయబట్టి వాడిని నిలవబెట్టాడండి. ఆయన కనికరించేటువంటి దేవుడు. మంచిది. ఇదంతా ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నా అంటే, శిష్యులు ఏకాంతంగా వచ్చి ఆయన అడుగుతున్నారు, ఏమని, ప్రభువా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతే. అప్పుడు మార్క్స్ వార్త ఏం రాస్తున్నట్టు చూడండి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని దేని వలనైనా ఈ విధమైనది తొలగిపోవట అసాధ్యమని చెప్పారు. చెప్పాను. అంటే చాలా మంది ఏం చేస్తుంటారు, ప్రార్థన ఉపవాసం అన్నారు, ఉపవాసంతో కూడి ప్రార్థన చేయాలని. అక్కడ మనము జాగ్రత్తగా గమనిస్తే, ఎంత మీరు ఉపవాసంతో ప్రార్థన చేసినా ఏముండాలా, విశ్వాసంతో లేని ప్రార్థన. అందుకనే ఏలియాను గురించి రాస్తూ, ఏలియా మన వంటి మనుష్యుడే. ఆయన ఆకలికి ఉన్నాడు, ప్రజలకు భయపడతా ఉన్నాడు, చచ్చిపోవాలనుకుంటున్నాడు. సేమ్ మన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి ఆయనకు. అయితే ప్రభు ఆయన నడిపిస్తున్నాడు. ఆయన ఏం చేసినాడంటే, మన వంటి మనుషుడే ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తాం చెప్పాలి. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తాం? రాజు దగ్గర, ఆహాబు రాజు దగ్గరికి పోయినాడు. ప్రభువా నా మాట ప్రకారమే జరుగుతుంది, వర్షం రాదు. ఎంతకాలం అని చెప్పలే, వర్షము రాదు అని చెప్తాను. ఎప్పటి నుంచి ప్రార్థన చేసినాడు? ఏం లేదండి, అంతకు ముందు నుంచే ఆసక్తితో వాళ్ళు ప్రభు వైపు తిరగడానికి వాళ్ళు. అందుకనే ఏలియాను వాడుకున్నాడు ప్రభు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళ కోసము? ఎస్, విశ్వాసంతో. అవునండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని సోదరుడా. ఆ ప్రార్థన విని 3.5 సంవత్సరాలు వర్షం రాలేదండి. ఆ ప్రార్థన విని మన వంటి మనుషుడే, అంటే విశ్వాసంతో ప్రార్థన. దీనికి మనం ఏం యాడ్ చేస్తున్నాం? ఉపవాసాలు, ఇంకా గొలుసు ప్రార్థనలు. ఏమండి, ఎడతెగక ప్రార్థన అంటే ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఇక్కడ ఉపవాసము అంటే అర్థం ఏంటంటే, అమ్మా ఒక మాటలో చెప్పి త్వరగానే ముగిస్తా. ఉపవాసం అంటే దేవునికి అయిష్టమైనవి మన జీవితాల్లో ఏమేమి ఉన్నాయో అవి వదిలిపెట్టడమే ఉపవాసం. మనం ఏం చేస్తున్నాము? ఒక పూట అన్నం మాని ఏం చేస్తున్నాం? ఉపవాసం చేస్తున్నామా, ధర్నా చేస్తున్నామా? అంతేనా కదా? మీ జీవితంలో దేవునికి అయిష్టత ఏమేమి ఉన్నాయో, అబద్ధం ఆడడం, మందిరానికి రాకపోవడం, మోసంగా బ్రతకడం, అనేకులకు వ్యతిరేకంగా జీవించడం, ఇవన్నీ మన జీవితాల్లో దేవునికి ఇష్టంగా ఉండేటివి కాదు. ప్రార్థన లేకపోవడం, వాక్యాన్ని చదవకపోవడం, దేవుని సన్నిధికి ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కాదు. వాటిని వదులుకోవడమే ఉపవాసం. మనం ఏం చేసినామంటే సులభంగా వాటిని వదులుకోవలసినటువంటి వాటిని వదులుకోవడం లేదు. ఒక పూట అన్నాన్ని మాత్రం వదులుకొని, ఇది ఉపవాసం అండి? మీరు చెప్పండి. ఉపవాసంతో ప్రార్థన ఎక్కడ చేయమన్నాడండి? ఉపవాసంతో ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను అంటే
మనం వేరే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దేవుడు తన ప్రణాళిక చొప్పున కాకుండా ఎవరు అన్నం అంటే వాళ్ళకి ఇస్తా ఉన్నాడంటే ఆయన ఎవరైతారు? దేవుడు కాడు. ఆయన ఏమవుతాడు? ఒక మేనేజర్ అవుతాడు. ఎవరికి ఇట్లా కాదండి. పిల్లలు అవన్నీ వివరంగా చెప్పడానికి మనకంత సమయం లేదు. కాబట్టి పిల్లరా మనం గమనిద్దాం. వాళ్ళు అడుగుతున్నారు. అడుగుతుంటే ప్రభు ఏమంటున్నా అంటే ప్రార్థన వలననే కానీ ఈ విధమైనది ప్రార్థన ఎప్పుడు వస్తుంది? మీరు చెప్పాలి. విశ్వాసం ఉంటేనే ప్రార్థన వస్తుందండి. విశ్వాసం లేకపోతే ప్రార్థన రాదండి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ విశ్వాసం ఉంటేనే ప్రార్థన. ఉట్టి ప్రార్థన దేవుని వాక్యంలో ఎక్కడా లేదండి. విశ్వాసంతో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సరే, మత్తయి భక్తు ద్వారా మనకు సంపూర్ణమైన పిక్చర్ వస్తుంది. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ చూడండి, అందరూ సంఘం అంతా చూస్తున్నారా? 17వ అధ్యాయము 19వ వచనం. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునకు వచ్చి మేమెందుచేత దానిని వెలగొట్టలేకపోతామని అడిగి, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాడు. అందుకు ఆయన మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతే అంటే ప్రభు ఏమంటున్నాడు? మీ అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఏమి? అల్ప విశ్వాసం అంటే ఏమి? అల్ప విశ్వాసము చెప్పండి ఎవరన్నా. మరి ఆవగించంత విశ్వాసం చెప్పండి. అల్ప విశ్వాసము అన్నాడు కదా, మళ్ళీ ఆవగించంత విశ్వాసము ఎక్కువనే. మరి ఏమి అల్ప విశ్వాసం అంటే? అల్ప విశ్వాసం అంటే ఇప్పుడు మనము కొందరిని ఏమంటామంటే వాడు అల్పుడు అంటాము. అల్పుడు అంటే విన్నారు ఎప్పుడన్నా? అల్పుడు అంటే అర్థమేంటి? చాలా చిన్నవారు, చాలా విలువలు లేని వారు అని అర్థం. అందుకనే ఒక పద్యం ఉంది, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అని. అంటే అల్పుడు అంటే ఏమి అర్థం? విలువలు లేనటువంటి వారు. మీ అల్ప విశ్వాసం అంటే అర్థమేమి? విలువ లేనటువంటి విశ్వాసం. ఇక్కడ ప్రభు ఎందుకు ఆవగింజ అని చెప్తున్నాడు? ఆవగింజ అని చెప్తున్నాడు అంటే విశ్వాసంలో కొలతలు ఉన్నాయా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే శిష్యులు ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే ఓ దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అవసరమేమో అనుకున్నారేమో వాళ్ళు. దీనికి ఇంకా ఎక్స్ట్రాడినరీ శక్తి కావాలనుకున్నారేమో వాళ్ళు. అందుకనే ప్రభు అయ్యా మీరేం ఇది కావద్దండి, ప్రోత్సాహము. ఆవగింజంత విశ్వాసం ఉన్నా మీరు ఆ కొండను అంటే సులభంగా చెప్తున్నాడా కష్టంగా చెప్తున్నాడా? ఈజీవే. అందుకని అల్ప విశ్వాసం అంటే విలువలు లేనటువంటి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. ఏమంటున్నా అంటే ప్రభువును చూసి ప్రభు నేను నీళ్ళ మీద నడుస్తా రా నడుస్తున్నాడు. మళ్ళా ఏం చూసినాడు? గాలిని చూసినాడు. ఏమైనాడు? అప్పుడు ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసి. అంటే అర్థం ఏంటి? విలువ లేదన్నమాట. విలువల్లో మన విశ్వాసానికి ఏముండాలా? విలువ కలిగిన విశ్వాసం చెప్తా. ఒక శతాధిపతి దాసుడు రోగి అయినాడు. ప్రభు అక్కడికి పంపిన వారి ద్వారా ప్రభు ఆ దాసుని స్వస్థపరచడానికి వస్తూ ఉన్నాడు ప్రభు. అప్పుడు ఆ శతాధిపతి ఏమన్నాడు? నువ్వు రానవసరం లేదు ప్రభువా, నేను కూడా అధికారం అంటే నాకు తెలుసును. ఆఫ్టర్ ఆల్ నాకున్న అధికారంతో ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు. నువ్వు సర్వ సృష్టికర్తవు, ఇంత దూరం నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు మాట ఇస్తే చాలు. ఇది ఏమి విశ్వాసం? ఇది విలువ కలిగిన విశ్వాసం. విలువ లేని విశ్వాసం అయ్యో అంటే అర్థం ఏంటంటే అంతేనా? అల్పం అంటే విలువ లేనిదన్నమాట. వాళ్ళు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినారు? విలువ లేని విశ్వాసం. విలువ లేనటువంటి విశ్వాసం. అమ్మా, ఈ ఉదయకాలం ఆలోచన చేయండి.
విలువైన విశ్వాసం కలిగిన వారుగా ఉన్నామా, అల్ప విశ్వాసులుగా ఉన్నామా? అల్ప విశ్వాసులు అంటే అర్థం ఏంటంటే విలువలు లేనటువంటి వారు అని అర్థం. విలువలు లేనటువంటి వారు సంఘంలో ఒక రకంగా, బయట ఒక రకంగా, బంధువుల దగ్గరికి ఇంకొక రకంగా జీవిస్తూ ఉంటారండి. వాళ్ళని చూస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అందుకనే విలువైన విశ్వాసం ఎదురా అంటే, మీరు ఆవగింజ ఒక భూమి మీద వేయండి, కనపడుతుందా? ప్రభు ఏమంటున్నాడు, అటువంటి ఆవగింజతో అటువంటి కొండను మీరు కదిలిపించొచ్చు అంటున్నాడు. సులభమా కష్టమా? ఆ కొండను నువ్వు జరపాలంటే 15 రోజులు ఉపవాసం ఉండాలా, నీ శరీరం అంతా కష్టపెట్టుకోవాలా, ఇది చెప్పాలి యాక్చువల్గా, అంతేనా కదా? కానీ ఏమంటున్నాడు కొండని పొమ్మని కానీ మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చూడండి. అంటే వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ విశ్వాసంలో విలువ పోయిందండి. అందుకనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ప్రోత్సహిస్తున్నాడా? విశ్వాసం లేదని చెప్తున్నాడా? మనల్ని కూడా తన వాక్యం ద్వారా ప్రోత్సహిస్తున్నాండి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, అంటే కొండను కలపడానికి కాదు మన విశ్వాసాన్ని వాడాల్సింది. అంటే అర్థం ఏంటంటే యూదులు ఆ అలంకార పద్ధతిలో మాట్లాడతారన్నమాట. అంటే కొండలు పెకలింపగలిగిన విశ్వాసం గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను బెడదుడను అన్నట్లుగా అంత ఖచ్చితంగా చూపిస్తున్నాడు దేవుని వాక్యం. ఖచ్చితంగా కొండ కదిలినట్టుగా ఇదిగో మీ జీవిత కాలంలో ఇటువంటి సమస్యలను మీరు ఎదుర్కోవడానికి మీరు ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. మీకేముండాలా? ఆ విశ్వాసము విలువైన విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం. మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే నిశ్చయముగా చెప్తున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నిజంగా చెప్తున్నాను మీకు. శిష్యులకు ప్రోత్సాహం అయిందా లేదా? వాళ్ళు ఏమైందంటే, అమ్మా ఇటువంటి దయ్యానికి మేము ఎంతో ప్రాక్టీస్ చేయాలా, దేవుడు మాకు ఇంకా ఎక్స్ట్రా శక్తి ఇవ్వాలా అని అనుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు, మీరు అట్లా అనుకుంటున్నారయ్యా, మీ ఆవగింజంత విశ్వాసం ఉంటే అటువంటి కొండలు. ఇప్పుడు మన జీవిత కాలంలో విశ్వాసులుగా జీవించడం కష్టమా సులభమా? చెప్పండి. ఎవరు మాట్లాడడం లేదు, ఒకరే ఒకసారి సమాధానం వస్తుంది. ఏమా మీరు కష్టం అనుకుంటున్నారా? చెప్పండి. సులభమా కష్టమా? మీరు చేయాల్సిందేంటి, మనం చేయాల్సిందేంటి? నువ్వేం చెప్తావు? ప్రతిదానికి మందిరానికి రా, కారణం చెప్తావు. సువార్తకు రా, కారణం చెప్తావు. ఇంకా ఇప్పుడు ఏమవుతున్నాయంటే కొన్ని చోట్ల దెబ్బలు పడతా ఉన్నాయి. అమ్మో, లోపల మనకంతా ఏం కలుగుతా ఉంటది? ఇంకా వద్దునైనా సువార్త ఎంత విలువైనదే కావచ్చును, నాకేది విలువ? నా శరీరమే విలువ. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, అందుకనే ప్రభు నడిపింపు ప్రకారం మనం సువార్త చేసేటువంటి వారుగా ఉన్నారు. సువార్త అంటే గుంపులు పోయి ఏదో పొలో అని పడటం కాదండి. మీరున్న స్థలాల్లో, మీరున్న ప్రయాణాల్లో, మీరు పనిచేస్తున్న ప్రాంతాల్లో సువార్తను సులభంగా ప్రకటించండి. దానికి ఏం అవసరం లేదు, బైబిల్ అవసరం లే, దానికి ఏం అవసరం లేదు, మైక్ అవసరం లేదు, కరపత్రికలు అవసరం లేదు. మీ జీవన శైలిలో మనం సువార్త ప్రకటించొచ్చండి. ప్రకటించలేమా? పోలోని గుంపు పోయి రకరకాలుగా మాట్లాడుకుంటా మన బీగాన్ని మనమే వేసుకుంటున్నటువంటి వారుగా ఉన్నామండి. సులభం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఆడపోయి పడు అంటే మనకేం కావాలా? మనం అందరం విశ్వాసం కలిగిన వాళ్ళమే. ఆ విశ్వాసంలో మనం ప్రభువుని చూస్తున్నాం మందిరంలో ఉన్నంత వరకు, బయటికి పోతేనే లోకాన్ని చూస్తున్నాం. ప్రభువుని చూసేంత వరకు నడిచినాడు, అవునా? ఎప్పుడైతే గాలి చూసినాడో ప్రభు ఏమన్నాడు? వెంటనే అల్ప విశ్వాసి. అంటే అర్థమేమే, ఆ లోకము విశ్వాసం రెండు కలిపితే ఏమవుతుంది? అల్పులమవుతాం, విలువ కలిగినటువంటి వారం కాదు. కాబట్టి పిల్లరా, అసలైన పాఠం, మనము ఎంత మన ఎదుట ఏదైనా కష్టం అనుకుంటే దాన్ని అధిగమించడానికి
దేవుడు మనకు అనుగ్రహించిన కృప ఏంటంటే మీ విశ్వాసమే విలువ కలిగినదిగా. ఆ విశ్వాసం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మరణించి తిరిగి లేచి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఆ మరణం ఆయనను బంధించలేకుండా పోయింది. మనం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఏవి కూడా మనలను బంధించలేవండి. అందుకనే ప్రియులారా, ఆ తండ్రికి కుమారుడికి ఎంత మేలు కలిగిందండి. ప్రభు దగ్గరికి విశ్వాసంతో రావడంతో నీవు నేను మనము విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తే మీ జీవితాలు మేలు పొందుతాయి. ఆ విశ్వాసం లేకోకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏ మాత్రము మేలు లేదు. కాబట్టి పిల్లల ఆ తండ్రికి ఆ కుమారుడిది పెద్ద సమస్య. మీకే సమస్యలు ఉన్నాయో, మనకే సమస్యలు ఉన్నాయో, ఆ విశ్వాసంతో కొనసాగడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఇదిగో ఆవగింజంత విశ్వాసం. ఆవగింజ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. లోకంలో ఆయన ధృవీకరింపబడినవాడు, లోకంలో చాలా తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటి వాడు, లోకంలో దాసునిగా ఉన్నటువంటి వాడు. ఆయన ఏదో గొప్ప రాజుగా గొప్ప సైన్యాధిపతిగా ఇక్కడ కనపడలేదు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడమే, ప్రభువా నా జీవితం ఇదిగో నీ అందు విశ్వాసం ఉంచుతున్నాను, ప్రభువా నన్ను కరుణించు. నిన్ను నన్ను మనలను ఆయన నడిపిస్తాడు. ఇంత భాగ్యాన్ని కలిగి ఉండి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ప్రభు అయిన యేసు దగ్గరికి వద్దాం. ఆయన మన పాపంలో కొరకై చనిపోయి తిరిగి లేచి మనలను రక్షించినటువంటి ప్రభు మనలను నడిపిస్తాడు. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు వేనన్న ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రేమ స్వరూపుడైన మా దేవ, అత్యంత కృప కలిగిన తండ్రి, జీవము గల మా ప్రభువా, జీవాధిపతి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన మీ నాములకై స్తోత్రముల తండ్రి. లోకములో ప్రభువా మమ్మల్ని మీరు మా తండ్రి ఎన్నిక చేసుకొని ప్రభువా మీ అమూల్యమైనటువంటి నాయన రక్తము ద్వారా మమ్మల్ని కొని మా తండ్రి ప్రభువా నాయన నీతికి దాసులుగా చేసి నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభువా మా తండ్రి నిత్య నాశనం నుంచి మాకు విడుదల కలిగి చేసిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ దాసు నిలవబెట్టి తండ్రి నాయన మా ప్రభు మా గమనంలోకి తెచ్చుకొచ్చినటువంటి లేఖన భాగముల కొరకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మోగదైన చెవిటి దైవం పట్టినటువంటి నాయన మా తండ్రి కుమారుడు నీ దగ్గరకు తీసుకువచ్చినప్పుడు తండ్రి చెప్తున్నటువంటి నాయన మా తండ్రి విషయాలను విన్న దేవుడము తండ్రి నాయన ఆ ప్రభు మరి కనికరించి తన ఎడల జాలి చూపి తండ్రి నాయన అతనికి ఆ దైవం నుంచి విడుదల కలిగి చేసి ఆ కుటుంబానికి నెమ్మది అనుగ్రహించినందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. అయితే శిష్యులు ఆ కార్యము చేయలేకపోయినారు. వారిలో మా తండ్రి నాయన అల్ప విశ్వాసమే తండ్రి, ప్రార్థన లేకపోవటమే అని మీరు తెలియజేసినారు. అవును నాయన, మా జీవితాల్లో కూడా తండ్రి విలువలేని విశ్వాస జీవితంలో ఉన్నాము నాయన. నిన్ను మా తండ్రి ఎన్నిక చేయలేనటువంటి స్థితిలో ఉన్నాము, నీ కొరకై జీవించలేనటువంటి స్థితిలో ఉన్నాము తండ్రి. ప్రభావ మేము అల్ప విశ్వాసములుగా కాకుండా మా తండ్రి విశ్వాస జీవితంలో కొనసాగినట్లు మీ వాక్యం చేత ఈ దినం మీరు మాట్లాడినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యం చెప్పిన దాసును కూడా దీవించండి. కాల శక్తి, బలము, ఆరోగ్యము, జ్ఞానము, సమయోచితమైన సహాయం, నడిపింపు నాయన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దాసరాలు నాయన అన్నపూర్ణకు కూడా మా తండ్రి కొంత శరీరం బలహీనంగా ఉంది, పుట్టి స్వస్థపరచండి, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరం మహిమను తీర్చండి. సంఘపక్షంగా చేస్తున్న పనిని ప్రయాసను మీరు దీవించి నాయన వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. సంఘానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకొని మంచి మా తండ్రి శ్రేష్టమైన వాక్యాన్ని మీరు అందించినందులకై స్తోత్రములు తండ్రి. విలువలేని విశ్వాస జీవితంలో నాయన ఉంటే ప్రభువా విలువ కలిగినటువంటి దేవుని కలిగిన ఆయన శ్వాసముల నమ్మకం కొనసాగలిగినట్లు ప్రతి ఒక్కరూ నీ వాక్యం వైపు చూడగలటకు కృపచూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు దీవించి మేలుతో నింపమని నాయన. మా తండ్రి రాని వారికి మా తండ్రి అనేకులు ఉంటుండగా వారి జీవితాల్లో మా తండ్రి నాయన నీ యందు విలువ కలిగినటువంటి వారిగా శ్వాస జీవితంలోకి
వారిని నడిపించి నీ సన్నిధికి రానున్నట్లు కృప చూపమని, నీ చిత్తమే నీ రాకడ ఆలస్యమైతే మరొక పర్యాంతం మేమందరము కలిసి నేను స్తుతించే భాగ్యం మాకందరికి అనుగ్రహించి నీవే మహిమ పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.